సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆయన కలియుగ దైవం సార్. ఆ దైవం సన్నిధి, ఆయన దేవుడిని మొక్కుకొని ఆయన దేవుడిని విశ్వసించి ఆ ఏడుకొండల వారి దగ్గర మన నిజాయితీగా, అయ్యా నాది సమస్య, నిజాయితీ అయిన సమస్య, నిజాయితీ అయిన కష్టం, నిజాయితీ అయిన కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేర్చేవాడు ఆ ఏడుకొండల వాడు. యాత్ర ప్రారంభించే ముందు మీరు అనుకుంటే ఎంత పెద్ద మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా వస్తారు. ఇక్కడ అందరూ శివాజీ గారు రావడం ఏంటా అనేది ఆ ప్రారంభించేటప్పుడు స్పీచ్ కానీ ప్రధానంగా మాట్లాడుకునే పరిస్థితి. దాని గురించి ఏమంటారు? నేను ఎవరిని పిలవలేదు సార్. శివాజీ ఆప్తమిత్రుడు. తమ్ముడు నేను ఇట్లా వెళ్తున్నా అంటే నేను వస్తా అన్నా అని వచ్చాడు. శివాజీ రాజకీయ కోణాలు ఏం కాదు. శివాజీ మంచి నటుడు, నా ఆత్మీయుడు. నేను శివాజీ నేను పిలుచుకున్నాను. అట్లాగే నా మీద అభిమానంతో, నా మీద ప్రేమతో మన విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు ప్రత్యేకంగా భార్యాభర్తలు ఇద్దరు వచ్చి నాకు విషయం చెప్పారు. అది నా హృదయాన్ని కదిలించేసింది సార్. ఎక్కడ విజయనగరం ఎంపీ, ఎక్కడ షాద్ నగర్ ప్రత్యేకంగా నా కోసం ట్రైన్ లో వచ్చి నా యాత్ర ప్రారంభించేదాకా ఉండి వెళ్ళారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు గారు లాంటి వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. అట్లాంటి సైనికులు కదా సార్ మనకి కావాలి అనిపించేది. చాలా సంతోషపడ్డాను నేను.